హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హాయ్ గైస్, ఈరోజు వీడియోను లేయర్ 0 గురించి మాట్లాడుతున్నాం. అండ్ లేయర్ 0 వాళ్ళ టోకన్ వచ్చేసి సమ్ హింట్ అనేది ఇచ్చారు, 20th జూన్లో రాబోతుంది. అండ్ వాళ్ళ వన్ ఆఫ్ ద ఫౌండర్ వచ్చేసి మల్టిపుల్ మెథడ్స్లో ఏ విధంగా ఏ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉందో చెప్పాడు. సో అవన్నీ నేను క్యాలిక్యులేట్ చేస్తూ రఫ్ ఎస్టిమేట్ వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్స్తో ఎంత ఫీ స్పెండ్ చేస్తే మీకు ఎంత ఏ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ దాంతోపాటు అదర్ ఇంపార్టెంట్ థింగ్, మీ వ్యాలెట్ సిబిల్ లిస్ట్లో ఉందా లేదా అవన్నీ కూడా ఇందులో మాట్లాడుకుందాం. సో వీడియో స్టార్ట్ చేయకుండా ముందు నా ఛానల్ ఫస్ట్ నచ్చితే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ బటన్ చేయండి, కమెంట్స్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ టార్గెట్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో ఫస్ట్ థింగ్, ఈరోజు వీడియోలో మనం మాట్లాడేది ఫస్ట్ హింట్ వచ్చేసి లేయర్ 0 వాళ్ళు లేయర్ 0 ఫౌండేషన్ అనేది అనౌన్స్ చేశారు జూన్ 14కి, అంటే 2 days బ్యాక్. అండ్ వాళ్ళు ఒక పోస్ట్ చేశారు, దానిలో 20th జూన్ 2024 సంథింగ్ రాబోతుందని. సో మోస్ట్లీ నాకు తెలిసి ఎలిజిబిలిటీ చెక్కర్ అనేది 20th జూన్కి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దాని తర్వాత వాళ్ళ ఫౌండర్ వచ్చేసి సమ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ లీక్ చేసి అందులో రఫ్ ఎస్టిమేషన్స్ అనేది ఇచ్చాడు. దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో కవర్ చేస్తాను. టోటల్ సప్లై వచ్చేసి 1 బిలియన్ టోటల్ సప్లై. టీజీఏ ఏ డ్రాప్ వచ్చేసి 8.5%. అండ్ ఆ 8.5%లో మొత్తం టోటల్ 5% వచ్చేసి మెయిన్ ఏ డ్రాప్కి. దాని తర్వాత ఆర్ఎఫ్పీస్ ఏవైతే ఉన్నాయో, అంటే వేరే ప్రాజెక్ట్స్, టార్గెట్ ఫైనాన్స్ ఆర్ అదర్ ప్లాట్ఫామ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా అలికేషన్ వస్తుంది. అండ్ వాళ్ళు ఇన్ టర్న్ దాన్ని కమ్యూనిటీ మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో అది వచ్చేసి 3% ఉంది. అండ్ అదర్ కేటగిరీ వచ్చేసి 0.5%. దాని తర్వాత యాజ్ పర్ ద ఫౌండర్ ఎలిజిబుల్ వ్యాలెట్స్ వచ్చేసి మోర్ దాన్ అరౌండ్ మల్టిపుల్ మెథడ్స్ చెప్పాడు. దాంట్లో 450,000 నుంచి 1 million వరకు ఎలిజిబుల్ వ్యాలెట్స్ ఉండొచ్చు అని చెప్తాడు. అండ్ మినిమం ఏ డ్రాప్ వాల్యూ అరౌండ్ 50 లేయర్ 0 టోకన్స్ ఉంటుంది. అండ్ మ్యాక్సిమం ఏ డ్రాప్ వాల్యూ వచ్చేసి 10,000 అరౌండ్ ఉంటుందని చెప్పి వీళ్ళు లీక్ చేసిన ఇన్ఫర్మేషన్. బట్ యాజ్ ఆఫ్ నో ఇది కన్ఫర్మ్డ్ కాదు. రైట్ నో ప్రీ మార్కెట్ ప్రైస్ వచ్చేసి $6 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దట్ ఈస్ అ బేసిక్ ఓవర్వ్యూ. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, చాలామంది మనకు ప్రీవియస్లీ జీకే సింక్ వాళ్ళు లేయర్ 0 వాళ్ళు వాళ్ళ సిబిల్ లిస్ట్ అనేది అనౌన్స్ చేశారు. సో చాలామంది మన కమ్యూనిటీ మెంబర్స్ అందులో వచ్చారు. అండ్ మన ఏ డ్రాప్ ఛాలెంజ్ వ్యాలెట్ కూడా సిబిల్ లిస్ట్లో ఉంది. బట్ మనం ఫామ్ ఒకటి పోస్ట్ చేశాను, అండ్ ట్విట్టర్లో ఎవరైతే ఫాలో చేసి దాన్ని ఫిల్ చేశారో వాళ్ళు న్యూ లిస్ట్ అనేది పోస్ట్ చేశారు. సో దాన్ని మీరు వెన్సర్లోకి వెళ్ళేసి ఇక్కడ లేయర్ 0 ఫైనల్ సిబిల్ చెక్లో మీ వ్యాలెట్ అడ్రస్ ఎంటర్ చేసి చెక్ సార్ కొట్టగానే ఇక్కడ మీకు చూపిస్తుంది దిస్ అడ్రస్ ఈజ్ నాట్ ఇన్ ద లేయర్ 0 ప్రొవిజనల్ సిబిల్ లిస్ట్. సో మన ఏ డ్రాప్ వ్యాలెట్ కూడా సిబిల్ లిస్ట్లోంచి వెళ్ళిపోయింది, విచ్ మీన్స్ వీ హ్యావ్ సమ్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ద ఏ డ్రాప్. సో ఇది మీరు కూడా చెక్ చేసుకోండి, కరెంట్ సిబిల్ స్టేటస్ చెక్ చేసుకొని మీ వ్యాలెట్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అని కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్స్ మాట్లాడుకుందాం. సో ఏ డ్రాప్ వాల్యూ వచ్చేసి వీళ్ళు మల్టిపుల్ మెథడ్స్ 4 to 5 మెథడ్స్ అనేది వీళ్ళ ఫౌండర్ పోస్ట్ చేస్తాడు. ఇందులో వన్ ఆఫ్ ద మెథడ్ తీసుకుంటున్నాను నేను. ఇందులో తీసుకున్నట్లయితే 50 టోకన్స్ వచ్చేసి మినిమం, 10,000 టోకన్స్ ఇచ్చేసి మ్యాక్సిమం క్యాప్. అండ్ టోటల్ వచ్చేసి ఎలిజిబుల్ యూజర్స్ అరౌండ్ 460,000 వ్యాలెట్. సో ఐ థింక్ చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ మేజర్ పోర్షన్ యూజర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 279 యూజర్స్ వచ్చేసి 50 to 100 టోకన్స్ రేంజ్లో పడతారు. సో ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ ఫర్ 50 టోకన్స్ ఏ డ్రాప్, 500 టోకన్, 2,500, 10,000 అనేది వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. సో అవన్నీ నేను కంపైల్ చేసేసి ఇక్కడ ఒక ఎక్సెల్లో ప్రిపేర్ చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వ్యాలెట్స్ చూసుకోవచ్చు. వ్యాలెట్స్లో ఈ పర్టికులర్ రేంజ్ చూస్తే 10,000 టోకన్స్ వచ్చే ఎలిజిబుల్ వ్యాలెట్స్ చూసుకున్నట్లయితే వీళ్ళు మేజర్ ఏ డ్రాప్ వచ్చేసి మేజర్ ఫోకస్ విల్ బీ ఆన్ ద ఫీ స్పెండింగ్. మీరు ఎన్ని చైన్స్ యూజ్ చేశారు, ఎన్ని ట్రాన్సాక్షన్ చేశారు వీళ్ళకి సంబంధం లేదు. బేసికల్లీ మేజర్లీ డిపెండింగ్ ఆన్ యువర్ ఫీ స్పెండింగ్. మీరు ఎంత ఫీ స్పెండ్ చేస్తారో దాన్ని బట్టి మీకు ఏ డ్రాప్ అనేది అలికేట్ అవుతుంది. సో వీళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారం నేను తీసుకున్నట్లయితే మీరు అరౌండ్ $1,500 కన్నా ఎక్కువ ఫీ స్పెండ్ చేసి ఉంటే గ్యాస్ ఫీజ్లో, అంటే గ్యాస్ ఫీజ్ అంటే ప్లాట్ఫామ్ ఫీజ్లో గ్యాస్ ఫీజ్ కాకుండా మీకు అరౌండ్ 10,000 ZRO టోకన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. దెన్ సెకండ్ కేటగిరీ, మీరు $800 కన్నా ఎక్కువ ఫీ స్పెండ్ చేసి ఉంటే మీకు 2,500 కన్నా ఎక్కువ ZRO టోకన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ మీరు $100 నుంచి $700 మధ్యలో స్పెండ్ చేసింటే మీకు సమ్వేర్ బిట్వీన్ 50 to 500 మధ్యలో మీకు ఏ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మీరు ఇన్ కేస్ లెస్ దాన్ $100 స్పెండ్ చేసింటే రఫ్లీ మీకు 50 టోకన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇవి రఫ్ ఎస్టిమేట్స్ గైస్, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసింది. ఫైనల్ రిజల్ట్స్ వేరే ఉంటాయి. వీళ్ళ దాంట్లో అదర్ మల్టీప్లేయర్స్ కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు. వన్ ఆఫ్ ద ఫౌండర్ వచ్చేసి ఇందులో ఎర్లీ యూజర్స్కి 3x అండ్ దెన్ డ్యూరబుల్ యూజర్స్కి 50+ టోకన్స్ అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. బేసికల్లీ ఎర్లీ యూజర్ ఎవరంటే
ఎవరైతే మార్చ్ 2023 కన్నా ముందు ట్రాన్సాక్షన్ చేస్తారో వాళ్ళు ఎర్లీ యూజర్ కింద కౌంట్ అవుతారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వన్ ఆఫ్ ద వ్యాలెట్, నా వ్యాలెట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నేను మార్చ్ 2022 టు మార్చ్ 2023 సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ 4 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సో దిస్ వ్యాలెట్ ఈజ్ ఏ ఎర్లీ యూజర్ వ్యాలెట్. సో మీరు ఇవన్నీ చెక్ చేసుకున్నారంటే సింపుల్, ఈ డ్యూన్ పేజ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి జస్ట్ ఇక్కడ కింద మీ వ్యాలెట్ అడ్రస్ కాపీ చేసుకొని పేజ్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఎర్లీ యూజర్ కింద టిక్ ఉంది. నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ 150, ఫీ స్పెండ్ వచ్చేసి $134. సో విచ్ మీన్స్ మన కేటగిరీ వచ్చేసి సమ్వేర్ బిట్వీన్ 50 నుంచి 500 మధ్యలో మన కేటగిరీ. సో మేబీ నాకు 100 టోకన్స్ ఆర్ 150 టోకన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఈ స్పెసిఫిక్ వ్యాలెట్లో. సో ఆ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే డ్యూరబుల్ యూజర్ ఏంటంటే ఎవరైతే స్నాప్షాట్ అయిన తర్వాత మే 1st స్నాప్షాట్ అయింది, స్నాప్షాట్ తర్వాత ఎవరైతే 3 కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేశారో వాళ్ళకు ఈ 50 టోకన్స్ అనేది వాళ్ళు ఫిక్స్డ్ రివార్డ్ అనేది ఇవ్వబోతున్నారు. సో అది అనదర్ థింగ్. అది ఎలా అంటే మీరు ఇక్కడ మీ వ్యాలెట్ సెట్ చేసుకొని మే 1st నుంచి ఆర్ మే 4th నుంచి 16 జూన్ ఆర్ మే 4th నుంచి అరౌండ్ 14 జూన్ వరకు మీరు ఫిల్టర్ చేసుకుంటే మోర్ దెన్ 3 ట్రాన్సాక్షన్స్ ఉంటే దెన్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ అడిషనల్ 50 లేట్ 0 టోకన్స్. సో ఇవి బేసిక్ క్యాలిక్యులేషన్. సో వెళ్ళి మీరు ఇక్కడ ఈ డ్యూన్ పేజ్లో మీ వ్యాలెట్ సెర్చ్ చేసి ఎన్ని ట్రాన్సాక్షన్ చేశారు, ఎంత ఫీ స్పెండ్ చేశారు అనేది ఖచ్చితంగా కమిషన్లో మెన్షన్ చేయండి. సో లెట్స్ సీ. అండ్ దాని తర్వాత అనదర్ ఇంపార్టెంట్ థింగ్ తీసుకున్నట్లయితే ఇప్పుడు వరకు మనకు ఓన్లీ సిబిల్ లిస్ట్ మాత్రమే బయటకు వచ్చింది. సో దిస్ మీన్స్ ఎవరైతే మల్టిపుల్ వ్యాలెట్స్ యూజ్ చేస్తారో వాళ్ళని ఎలిమినేట్ చేసిన లిస్ట్ మాత్రమే వస్తుంది. సో ఇన్ కేస్ మీరు ఇక్కడ వచ్చేసి మీ వ్యాలెట్ ఈజ్ నాట్ ఇన్ సిబిల్ అంటే దాని అర్థం మీరు ఎయిర్ డ్రాప్ వస్తుందని కాదు, మీరు సిబిల్ లిస్ట్లో లేరని అంతే. బట్ ఫైనల్ ఎయిర్ డ్రాప్ లిస్ట్ వచ్చేసి 20th జూన్కి రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ చూసి నేను మేము కూడా పోస్ట్ చేశాను, మీరు ఫస్ట్ సిబిల్ లిస్ట్లో లేకుండవచ్చు, ఫైనల్ సిబిల్ లిస్ట్లో కూడా ఉండకపోవచ్చు. ఇన్ కేస్ మీరు ఎలిజిబిలిటీ లిస్ట్లో లేకుంటే మీకు టోకన్స్ రావు. సో ఇంకా మీరు హ్యాపీ సెలబ్రేషన్ స్టార్ట్ చేయకూడదు, వెయిట్ ఫర్ ద ఎలిజిబిలిటీ చెక్. దాంట్లో ఉంటే అప్పుడు మీకు టోకన్స్ అనేది వస్తుంది. సో మోస్ట్లీ 20th జూన్కి ఇంకో 4 డేస్లో ఎలిజిబిలిటీ చెక్కర్ అనేది రిలీజ్ చేస్తారు. దెన్ ఫైనల్గా అనదర్ ఇంపార్టెంట్ అండ్ షాకింగ్ థింగ్ ఏంటంటే వీళ్ళు మార్నింగ్ నేను వీళ్ళ గిట్హబ్ రిపాజిటరీలో ఒక ఆడిట్ రిపోర్ట్ అనేది వెళ్ళింది, ఎయిర్ డ్రాప్ పేజ్ ఆడిట్ రిపోర్ట్. అది తర్వాత డిలీట్ చేశారు. సో దాంట్లో నేను తీసుకున్న స్క్రీన్షాట్లో చూడొచ్చు అరౌండ్ $0.1 per ZRO టోకన్స్కి మీరు పే చేయాల్సి ఉంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డొనేషన్. అంటే మీరు 100,000 టోకన్స్ మీరు క్లెయిమ్ చేయాలంటే అరౌండ్ $100 మీరు పే చేసి క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మేబీ వాళ్ళు అనదర్ క్రైటీరియా ఉండొచ్చు, మేబీ లాకిన్ ఆర్ సంథింగ్ ఉండొచ్చు, ఇంకా అఫీషియల్ కాదు, ఇది జస్ట్ లీక్డ్ ఇన్ఫర్మేషన్. బట్ లెట్స్ వెయిట్ ఫర్ ద అఫీషియల్ అనౌన్స్మెంట్ ఆన్ దిస్. ఇది కానీ ఇంప్లిమెంట్ చేస్తే ఐ థింక్ ఇట్ విల్ బీ ఈవెన్ వర్స్. సో ఇప్పుడు ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే టోటల్ సప్లై వచ్చేసి 1 billion టోకన్స్. కరెంట్ ప్రీ మార్కెట్ వచ్చేసి $6 ఉంది, విచ్ మీన్స్ 6 billion ఇస్ ది ఫుల్లీ డైల్యూటెడ్ మార్కెట్ క్యాప్లో లాంచ్ అవుతుంది. బట్ వామోల్ది తీసుకున్నట్లయితే వామోల్ లిస్టింగ్ టైంలో అరౌండ్ $1.5 కూడా టచ్ అయింది, విచ్ వాజ్ అరౌండ్ 15 billion వాల్యుయేషన్లో వామోల్ లిస్ట్ అయింది. సో లేట్ 0 కూడా వామోల్ లాంటి ప్రాజెక్టే. సో డీసెంట్గా 6 అంటే ఈజీగా 6 కన్నా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. ప్రైస్ అరౌండ్ 10 దగ్గరలో కూడా ఉండొచ్చు లిస్టింగ్ టైంలో ఫ్లక్చుయేషన్లో. బట్ ఎనీహౌ దట్ ఈస్ అ ప్రిడిక్షన్, అరౌండ్ $6 to $10 మధ్యలో లేట్ 0 టోకన్ అనేది ఈజీగా ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ లేట్ 0 ఎయిర్ డ్రాప్ అప్కమింగ్ డీటెయిల్. సో ఇందులో మీకు చెక్ చేసుకొని మీ వ్యాలెట్ సిబిల్ లిస్ట్లో ఉందా లేదా మెన్షన్ చేయండి, ఎంత ఫీ స్పెండ్ చేశారు, ఏ బ్రాకెట్లో మీరు ఫాలో అవుతున్నారు అది కూడా మెన్షన్ చేయండి. సో అది గైస్ ఈ వీడియో, దాట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.